అందరికీ నమస్కారం. జెన్యా మీడియా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ముందుగా నవరాత్రి విశిష్టత గురించి చెప్పుకోవాలంటే, ఈ 9 రోజులు మన భారతదేశంలో మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏంటంటే, స్త్రీ శక్తిని మనం ఆరాధిస్తాం. అంటే మనం నవదుర్గల యొక్క ఆరాధన చేస్తాం. నవదుర్గల్లో మనం మొట్టమొదటి రోజు ఎవరిని ఆరాధించాలి అంటే శైలపుత్రి. శైలపుత్రి ఆరాధనే మనం ఎందుకు మొట్టమొదటిగా చేయాలి అంటే, మొదటి రోజున శైలపుత్రి హిమవంతుడి యొక్క ఇంట బాల రూపంలో జన్మించింది. చిన్న రూపం అనగా అంటే బాల్య రూపంలో ఉన్న అమ్మవారిని మనం ఎందుకు ఆరాధించాలి అనంటే, మనం మొట్టమొదటి రోజు ఆరాధన మొదలుపెట్టినప్పుడు మనం కూడా చిన్న పిల్లవాళ్ళలాగా అడుగులు వేసుకుంటూ సాధన మొదలుపెడతాం కనుక, ఆ ప్రత్యేకత రీత్యా మనం మొట్టమొదటి రోజున శైలపుత్రి ఆరాధన చేస్తాం. కనుక శైలపుత్రి గురించి మనం మాట్లాడుకోవాలి అనంటే, శైలపుత్రి యొక్క మంత్రం ఏమిటి? బీజాక్షరాలు లేని మంత్రం చెప్తాను మీకు. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. దీని అర్థం ఏమిటి? వందే వాంఛిత లాభాయ అంటే వాంఛ, కోరుకున్నది ఏదైనా మనకు చేకూర్చే తల్లి. ఎలా ఉంటుంది అమ్మవారు? చంద్రార్ధకృత శేఖరాం. శేఖరం అంటే అర్థం ఏంటి? తన తల మీద చంద్రార్ధము అంటే చంద్రుడి యొక్క అర్ధభాగం. మనం అంటంగా నెలవంకలాగా ఉంటుంది చంద్రుడు అని. అలాంటి చంద్రుణ్ణి తన తల మీద ఆభరణంగా ధరించిన తల్లి. వృషారూఢం అంటే వృషభ వాహనాన్ని అధిరోహించిన తల్లి. శూలధరాం అంటే శూలాన్ని తన చేత పట్టుకుంది, ధరించింది, శూలాన్ని పట్టుకుంది అని. శైలపుత్రీం యశస్వినీం. శైలపుత్రి అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, హిమవంతుడి పుత్రిక కనుక హిమవత్ పర్వతం అని అంటాం కదా. సో చల్లటి ప్రాంతంలో హిమవంతుడి యొక్క పుత్రికగా ఉన్నటువంటి శైలపుత్రీం అని మనం అంటాం. అమ్మవారి ఆరాధన, అమ్మా నీకు వందనం అని చెప్తాం. ఈ మంత్రంతోటి మూలాధార చక్రము అనగా మనం పద్మాసనం వేసుకుని కూర్చున్న చోట ఏ ప్రాంతమునైతే భూమి మన శరీరాన్ని తాకుతుందో అక్కడ మూలాధార చక్రం ఉంది అని అంటారు. మూలాధార చక్రాన్ని అమ్మవారు అధిష్ఠించుంటారు కాబట్టి ఆవిడని తలుచుకుని, ఆవిడ రూపాన్ని మనం ధరించుకుని, మన కళ్ళల్లో పెట్టుకుని, ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని రోజుకి 21 సార్లో, 40 సార్లో, లేకపోతే 108 సార్లో మనం సాధన చేయొచ్చు. ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటూ, మంత్రోచ్చారణ చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుని గనక మనం జపం చేసినట్లయితే, మనకు మన మంత్రంలో చెప్పినట్టు వాంఛిత ఫలము ఏ కోరిక ఉన్నా కూడా అమ్మవారు నెరవేరుస్తుంది అని నమ్మకం. ఇలా అమ్మవారి గురించి మనం ఎక్కడైనా అమ్మవారి చిత్రపటం చూస్తే, అమ్మవారి వెనకలేమో హిమవంతుడి అంటే మంచు కొండలుంటాయి. కిందెందుకు భూముంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మూలాధార చక్రము అని. అమ్మవారు దాన్ని అధిష్ఠించుంటారు కనుక భూమిని చూపించడం కోసం మట్టి కొండలుంటాయి. శైలపుత్రి కదా, హిమవంతుడి పుత్రిక కదా, కనుక చల్లటి హిమాలయ పర్వతాలు లేకపోతే మంచు పర్వతాలు అమ్మవారి వెనకలుంటాయి. చేతిలో ఆవిడ త్రిశూల ధారణ ఇవన్నీ చేసుంటారు. ఇలా మిగతా 9 మంత్రాలు, 9 రోజుల యొక్క విశిష్టత, ఎలా ఆరాధన చేయాలి అమ్మవార్లని, నవదుర్గల్ని అని తెలుసుకోవాలనుకుంటే, మా జన్యా మీడియాని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. శివో రక్షతు.